Can you speak English at a bus stop? Let's find out. మీ బస్సు వస్తోంది కానీ అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు. పక్కనున్న వారిని ఇప్పుడు ఎలా అడుగుతారు? How will you ask? మీరు ఏ విధంగా అడుగుతారో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. లెట్స్ స్టార్ట్. Which one is correct? Option A, where does this bus go? Option B, where this bus does go. నేను 3 seconds టైం ఇస్తాను. థింక్ కేర్ఫుల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వేర్ డస్ దిస్ బస్ గో. ఇలాగే ఈ రోజు మీరు 10 రియల్ లైఫ్ స్పీకింగ్ ఛాలెంజెస్ చేయబోతున్నారు. ఆర్ యు రెడీ? లెట్స్ స్పీక్. 3 చిన్న రూల్స్. ఫస్ట్ వన్, థింక్. అంటే క్వశ్చన్ చూసిన వెంటనే తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా ఇంగ్లీష్ లోనే థింక్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, స్పీక్. అంటే ముందు మీరే మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, చూస్ అండ్ చెక్. అంటే ఇచ్చిన ఆప్షన్ లో ఏ ఆర్ బి సెలెక్ట్ చేసుకుని మీ ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఈ రోజు మన గోల్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు, స్పీకింగ్ పై కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడమే మన అసలైన గోల్. ఆర్ యు రెడీ టు స్పీక్? లెట్స్ స్టార్ట్. సిచ్యువేషన్ 1, నీవు కాంప్లెక్స్ లో వెయిట్ చేస్తున్నావు. బస్సు వస్తుంది కానీ ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. యూ డోంట్ నో వేర్ ద బస్ గోస్. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో పక్కనున్న వాళ్ళని ఇంగ్లీష్ లో అడగాలి. మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. లెట్స్ ట్రై. ఇప్పుడు నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. విచ్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ, వేర్ డస్ దిస్ బస్ గో. సెకండ్ ఆప్షన్, వేర్ దిస్ బస్ డస్ గో. మీకు మరలా 3 సెకండ్స్ టైం ఇస్తాను. కరెక్ట్ అయిన ఆప్షన్ ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వేర్ డస్ దిస్ బస్ గో. వన్స్ అగైన్, వేర్ డస్ దిస్ బస్ గో. నౌ యూ సే ఇట్. సిచ్యువేషన్ 2, యూ వాంట్ టు నో ఇఫ్ దిస్ బస్ గోస్ టు విజయవాడ. ఈ బస్సు విజయవాడ వెళ్తుందా అని అడగాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. సరైన ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ ఏ, డస్ దిస్ బస్ గో టు విజయవాడ. ఆప్షన్ బి, డస్ దిస్ బస్ గోస్ టు విజయవాడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, డస్ దిస్ బస్ గో టు విజయవాడ. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటిగా డస్ రావడం వల్ల వెర్బ్ అనేది జీవో గో అనేది రావడం జరిగింది. అంతేకాని డస్ తర్వాత జీఓఎస్ గోస్ అనేది రాకూడదు. నౌ యూ సే ఇట్. సిచ్యువేషన్ 3, యూ వాంట్ 1 టికెట్ టు విజయవాడ. విజయవాడకి 1 టికెట్ అడగాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. విచ్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ, I did like 1 ticket to Vijayawada, please. Option B, I did like 1 ticket Vijayawada, please. Correct answer. Option A, I did like 1 ticket to Vijayawada, please. Once again, I did like 1 ticket to Vijayawada, please. Now you say it. Situation 4, you want to know if this seat is free. ఈ సీట్ ఖాళీగా ఉందా అని అడగాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ, ఈస్ దిస్ సీట్ ఫ్రీ. ఆప్షన్ బి, దిస్ సీట్ ఈస్ ఫ్రీ. కరెక్ట్ ఆన్సర్
Option A, is this seat free? Once again, is this seat free? Now you say it. Situation 5. You don't know where to get off. ఎక్కడ దిగాలో తెలియడం లేదు. Speak in English. Which is correct? Option A, where should I get off? Option B, where should I get down? Correct answer, option B, where should I get off? Once again, where should I get off? Daily English లో get off the bus అని యూజ్ చేయాలి. Now you say it once. ఇప్పటి వరకు నేను ఏ ఆర్ బి ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆప్షన్స్ లేవు. మీరు బస్ స్టాప్ లో ఉన్నారు, మీకు ఈ బస్సు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. దాన్ని మీరు ఇంగ్లీష్ లో అడగండి. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను, ట్రై చేయండి. Did you get it? చెప్పగలిగారా? The correct answer, when will the bus arrive? Once again, when will the bus arrive? Now you say it. You want to know if this is your stop. మీరు బస్ జర్నీ చేస్తున్నారు, మీ స్టాప్ దగ్గరగా వస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. సో అది మీ స్టాపా కాదని ఇంగ్లీష్ లో అడగాలి. ఏ విధంగా అడుగుతారో ట్రై చేయండి. Which is correct? Option A, is this my stopping? Option B, is this my stop? Correct answer, is this my stop? Once again, is this my stop? Now your turn. You need 2 tickets. I give 4 seconds of time. Let's speak. Answer, I did like 2 tickets please. Once again, I did like 2 tickets please. You want to know the bus number. నీ బస్ నెంబర్ తెలుసుకోవాలని అనుకుంటున్నావు. Answer, which bus goes to Vijayawada? Once again, which bus goes to Vijayawada? Situation 9. You want to thank the conductor. కండక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు. ఆన్సర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన ఛాలెంజ్. మీరు బస్ స్టాప్ లో ఉన్నారు, బస్సు ఎక్కడికి వెళ్తుందో అడగాలి, అలానే టికెట్ అడగాలి, బస్సు ఎప్పుడు వస్తుందో అడగాలి, ఎక్కడ దిగాలో కూడా అడగాలి. ఈ 4 సెంటెన్సెస్ మీరు స్వయంగా మాట్లాడాలి. నేను మధ్యలో ఆన్సర్ చూపించను. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఆస్క్ ద డెస్టినేషన్. నేను 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఆన్సర్ కామెంట్ చేయండి. సెకండ్ వన్, ఆస్క్ ఫర్ ఎ టికెట్. థర్డ్ వన్, ఆస్క్ వెన్ ద బస్ విల్ అరైవ్. ఫోర్త్ వన్, ఆస్క్ వేర్ టు గెట్ ఆఫ్. Let's going to answer check. First answer, where does this bus go? Second, I did like 1 ticket please. Third one, when will the bus arrive? Fourth one, where should I get off? చూడండి, ఈ 4 క్వశ్చన్స్ కి మీరు ముందే సెంటెన్స్ చెప్పడానికి ప్రయత్నించారు. అదే ఈ ప్రాక్టీస్ లో ముఖ్యమైన విషయం. ముందు మాట్లాడాలి, తర్వాత కరెక్ట్ ఇంగ్లీష్ ని చెక్ చేయాలి.
ఇదే మనకి నేచురల్ ఇంగ్లీష్ రావడానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన ఫార్ములా. కంగ్రాచులేషన్స్, ఈ రోజు మీరు బస్ స్టాప్ లో ఉపయోగించే ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేశారు. కానీ ముఖ్యంగా మీరు కేవలం సెంటెన్సెస్ చూడలేదు, ముందు మీరే మాట్లాడారు, తర్వాత మీ ఆన్సర్స్ ని చెక్ చేసుకున్నారు. ఇదే రియల్ లైఫ్ స్పీకింగ్ ప్రాక్టీస్ అంటే. రేపు మరికొత్త రియల్ లైఫ్ సిచ్యువేషన్ లోకి వెళ్దాం, మీ ఇంగ్లీష్ కి మరో స్టెప్ ముందుకు తీసుకెళ్దాం. See you in day 13. Bye everyone. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.